నమస్కారం. నేను చందు. ఇంటర్‌లో ఏ గ్రూపు ఎవరికి? 10థ్ తర్వాత ఏమేమున్నాయి? ఏమేం కోర్సులున్నాయి? ఎందులో జాయిన్ గావాలి? అనేది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10థ్ తర్వాత ఉన్నత విద్య దిశగా అడుగులేయడానికి ఇంటర్ కోర్సులు దారి చూపుతాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, టీచింగ్, లా, ఫార్మా, మేనేజ్మెంట్ ఇలా ఏ వృత్తిలోకి వెళ్ళాలన్నా ఇంటర్ కూడలి లాంటిది. అంటే జంక్షన్ లాంటిది. విద్యార్థులు ఏ రంగంలో ఉన్నత విద్య ఆశిస్తున్నారో నిర్ణయించుకొని తమ ఆసక్తి, ప్రావీణ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఇంటర్‌లో గ్రూప్ ఎంచుకోవాలి. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు 10థ్ తర్వాత ఇంటర్‌లోనే చేరుతున్నారు. భవిష్యత్తులో ఏ వృత్తి రంగం దిశగా అడుగులేయాలన్నా ఇంటర్ కీలకం కావడమే ఇందుకు కారణం. జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటి, జేఈఈ, నీట్, క్లాట్, రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్, డైట్ సెట్, లా సెట్ వీటన్నిటికీ ఏదైనా గ్రూప్తో ఇంటర్మీడియట్ చదవాలి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 85 గ్రూప్ కాంబినేషన్లతో ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ వీటిని ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. దాదాపు అన్ని గవర్నమెంట్ కాలేజీల్లోనూ పాపులర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో లాజిక్, మ్యూజిక్, సైకాలజీ, సోషాలజీ సబ్జెక్టులను కూడా బోధిస్తున్నారు. మరి ఎలా చూజ్ చేసుకోవాలి అంటే ఏ సబ్జెక్టుపై ఎక్కువ ఆసక్తికరంగా ఉంది, ఏ అంశాలను బాగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఏ సబ్జెక్టు ఆనందాన్ని ఇస్తుంది, ఏ సబ్జెక్టును చాలా సౌకర్యవంతంగా భావిస్తున్నారో గుర్తించి అటువైపు మొగ్గు చూపొచ్చు. కెరియర్ లక్ష్యం ఏమిటి, అందుకు ఏ కోర్సులు, ఏ సబ్జెక్టులు చదవాలి, ఆ సబ్జెక్టులపై ఆసక్తి ఉందా లేదా విశ్లేషించుకోవాలి. సంబంధిత సబ్జెక్టులపై ఆసక్తి లేకపోతే లక్ష్యాన్ని మార్చుకోవాలి లేదా ఆ సబ్జెక్టులో ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలి. వైద్యులు కావాలనుకున్న వారికి బాటనీ, జువాలజీ అంటే ఇష్టం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందువల్ల ఏమాత్రం ఇష్టం లేని సబ్జెక్టుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఆ సబ్జెక్టుల్లో పట్టు లేకపోయినప్పటికీ వాటిని నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉంటే మాత్రం బైపీసీ గ్రూపు ఉంచుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్ 2 సబ్జెక్టులపైన ఆసక్తి, ఎంతో కొంత ప్రావీణ్యం ఉన్నవారు ఇంటర్ ఎంపీసీ గ్రూప్ ఎంచుకోవచ్చు. మొక్కలు, జంతువులు, వైద్య రంగం వీటిలో దేనిపై ఆసక్తి ఉన్న బైపీసీ మంచిది. అంకెలు, వర్తక రంగం, మదింపు తదితర అంశాలు ఇష్టమైతే అకౌంట్స్ దిశగా అడుగులు వేయాలి. చరిత్ర, సమకాలీన సంఘటనలు, కరెంట్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఆర్ట్స్ కోర్సులు తీసుకోవాలి. ప్రధాన గ్రూపుల్లో ఇట్లున్నాయి. ఇంటర్లో విద్యార్థి చేరిన గ్రూపు ప్రకారం 3 లేదా 4 సబ్జెక్టులు ఉంటాయి. వీటితో పాటు ఇంగ్లీషు, మరో భాష ఎంచుకోవడం తప్పనిసరి. ఇంటర్లో గ్రూపుల వారి ఉన్న అవకాశాలు, ప్రత్యేకతలు తెలుసుకుంటే ఎందులో చేరాలో నిర్ణయం తీసుకోవడం తేలిక. ఎంపీసీ భవిష్యత్తులో బీఈ, బీటెక్, బీఆర్ఎస్ కోర్సులు చదవాలని ఆశించేవారు ఇంటర్లో ఎంపీసీ తీసుకోవడం తప్పనిసరి. అలాగే పైలట్ కావాలన్నా ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదవాలి. ఫ్యాషన్ టెక్నాలజీ దిశగా అడుగులు వేయడానికి గణిత నేపథ్యం అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే. ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ పూర్తి చేసుకున్న వారు బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కాంబినేషన్ ఎంచుకోవచ్చు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ ఇలా కొత్త సబ్జెక్టులు కూడా తీసుకోవచ్చు. బీసీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బీఎస్, ఎంఎస్, డిఎడ్, లా, డిజైన్, బీ ఫార్మసీ ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఎంపీసీ క్వాలిఫికేషన్తోనే కొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పలు మేటి ఉద్యోగాలకు ఇంటర్ ఎంపీసీతో కూడా పోటీ పడవచ్చు. ఆర్మీ, నేవీలో 10+2 టెక్ ఎంట్రీతో ఉచితంగా బీటెక్ పూర్తి చేసి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్లో మ్యాథ్స్పై ఆసక్తి తగ్గితే బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, సిఎస్, సిఎంఏ మొదలైన వాటిలోనూ చేరవచ్చు. బైపీసీ విషయానికి వస్తే బైపీసీ వైద్యం, అనుబంధ విభాగాల్లో సేవలు అందించడానికి ఇంటర్లో బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్, కొన్ని పారామెడికల్ కోర్సుల్లో చేరడానికి బైపీసీ గ్రూప్స్తో ఇంటర్ పూర్తి చేయాలి. ఫిషరీ సైన్స్, అక్వా, మైక్రోబయాలజీ మొదలైన వాటికి బైపీసీ తప్పనిసరి. వీరు ఫిజిక్స్ మినహాయించి ఇంటర్లో చదివిన సబ్జెక్టులతోనే బీఎస్సీలో చేరొచ్చు లేదా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర కొత్త సబ్జెక్టులను డిగ్రీలో ఎంచుకోవచ్చు.
బైపీసీ విద్యార్థులు ఫార్మసీ, ఆప్టోమెట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, బీఎడ్, లా, డిజైన్, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లోనూ చేరొచ్చు. ఇంటర్ తర్వాత డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు సొంతంగా రాణించవచ్చు. ఎంఎస్సి గణాంకం, వర్తక, వాణిజ్య రంగాల్లో రాణించాలనే తపన ఉన్నవారికి ఎంఎస్సి మేటి కోర్సు. ఈ గ్రూపు విద్యార్థులకే అంటూ ప్రత్యేకమైన చదువులు ఏమీ లేనప్పటికీ సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సుల్లో రాణించడానికి ఎంఈసి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మేనేజ్మెంట్ కోర్సులు చదవాలనుకునే వాళ్ళు ఎంఈసిని పరిగణలోకి తీసుకోవచ్చు. బిజినెస్ అనలిటిక్స్, స్టాటిస్టిషియన్, మార్కెట్ నిపుణులు మొదలైన రంగాలకు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల నేపథ్యం ఉపయోగపడుతుంది. వీరు ఉన్నత విద్య అంటే డిగ్రీలో భాగంగా మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్ల సబ్జెక్టుల కాంబినేషన్ ఎంచుకోవచ్చు. లేదా బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, డిఎడ్, లా, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ చేరుకోవచ్చు. ఎకనామిక్స్లో రాణిస్తే మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులతో సమానంగా అవకాశాలు అందుకోవచ్చు. సిఎస్సి, ఎకనామిక్స్, కామర్స్ కలయికతో ఈ కోర్సులు చదివిన వాళ్ళు అకౌంటింగ్లో రాణించగలరు. వీరు భవిష్యత్తులో సిఏ, సిఎంఏ, సిఎస్, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో చేరి ప్రయోజనం పొందవచ్చు. న్యాయ విద్య, లా, టీచింగ్, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం స్టడీస్ అభ్యసించవచ్చు. బీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, డిఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఏ, బిఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్బి కోర్సులు ఈ గ్రూపు విద్యార్థులకు అనువైనవే. హెచ్ఈసి గ్రూప్స్, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టుల కాంబినేషన్ పనికొస్తుంది. వీరు ఇంటర్ తర్వాత బీఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషాలజీ, సోషల్ వర్క్, ఆంథ్రోపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, విదేశీ భాషలు అంటే ఫారిన్ లాంగ్వేజెస్ ఇలా నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. టూరిజం స్టడీస్, హోటల్ మేనేజ్మెంట్ వీరికి అనువైనవి. న్యాయవాద వృత్తి బోధన రంగంలోనూ హెచ్ఈసి వాళ్ళు రాణించగలరు. అందువల్ల ఇంటర్ తర్వాత డిఎడ్ లేదా ఇంటిగ్రేటెడ్ బీఏ, బిఎడ్, బిఎల్ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ గ్రూపు విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో అందించే ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో చేరితే మేటి అవకాశాలు దక్కుతాయి. వృత్తులు, కెరియర్ల ప్రకారం పైలట్ మ్యాథ్స్, ఫిజిక్స్తో ఇంటర్, లాయర్ ఇంటర్ అన్ని గ్రూపులు, ఇంజనీరింగ్ ఇంటర్ ఎంపీసీ, డాక్టర్ ఇంటర్ బైపీసీ, టీచర్ ఏ గ్రూప్తోనైనా ఇంటర్, చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఏ గ్రూప్తోనైనా ఇంటర్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ, డిజైన్, టూరిజం అండ్ ట్రావెల్, యానిమేషన్ బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఫైన్ ఆర్ట్స్ ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ అన్ని గ్రూపుల విద్యార్థులకు సమాన అవకాశం ఉంది. సిఏ, సిఎస్, సిఎంఏ ఇవి లక్ష్యంగా ఉన్నవాళ్ళు ఎంపీసీ బదులు ఎంఈసి లేదా సిఈసి గ్రూప్లో చేరడమే బాగు. వీటిలోని మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పాఠ్యాంశాలు సిఎస్, సిఎంఏ ఫౌండేషన్లో పనికొస్తాయి. కాలేజీకి వెళ్ళి ఇంటర్ చదవడం వీలు కాని వాళ్ళు నేషనల్ లేదా స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ఇన్స్టిట్యూట్లో చేరొచ్చు. రెగ్యులర్ విధానంలో ఉన్నట్లుగానే పలు సబ్జెక్టులు, కాంబినేషన్లు వీటిలోనూ అందుబాటులో ఉంటాయి. వీటికి ఇంటర్తో సమాన గుర్తింపు కూడా లభిస్తుంది. ఇంటర్ కాదు అని అనుకుంటే మీరు పాలిటెక్నిక్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. ఇంటర్లో ఏ గ్రూపు ఎవరు తీసుకోవాలి, ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. అంతకుమించి ఇష్టం లేని చదివి ఆగము కావద్దు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.